వీ సీ అ వాస్ట్ డిఫరెన్స్ ఇన్ జగన్ గారు అండి. మళ్ళీ మీరు అనొచ్చా ఇదే మీరు ఆ రోజు జగన్ గారి గురించి అలా అన్నారు కదా అంటే మళ్ళీ అందుకే చెప్తున్నా, ఆ రోజు ఉన్న పరిస్థితులు వేరు, ఆ రోజు ఉన్న జగన్ గారు వేరు, ఈ రోజు ఉన్న జగన్ గారు వేరు. ఇకపోతే జగన్ గారి మీద వచ్చిన ఆరోపణల గురించి మాట్లాడుకుంటే, ఒకటి ఆ ఆరోపణలను ప్రూవ్ చేసేస్తాం, రెండోది ఆరోపణలు లేని వాళ్ళు ఎవరు. ఆరోపణలు అనేవి బేస్లెస్, ఆరోపణ అంటే అని అర్థం బేస్లెస్. ఈ రోజుకి దానికి బేస్ ఎవరు క్రియేట్ చేయలేకపోయారు. ఆ రోజు ఆయన మీద పెట్టిన కేసులు అవనివ్వండి, అవి ఎవరు పెట్టారు, ఏ గవర్నమెంట్తో చేతులు కలిపి ఆ కేసులు పెట్టించారన్నది కూడా తర్వాత ఇదే మీడియాలో వచ్చింది, అందరినీ చూసాం, అందరం అర్థం చేసుకున్నాం, మేము అర్థం చేసుకున్నాం, ప్రజల్లాగా మేము అర్థం చేసుకున్నాం. సో ఈ ఆరోపణలు అనేది పక్కన పెడితే ఇంక జగన్ గారు చేసేసిన అన్యాయాలు ఏంటి? ఆయన కూనీకోర్ రాజకీయాలు అంటే ఆయన ఎంతమందిని రోడ్డు మీద పెట్టి మర్డర్లు చేసేసారు, నరికేశారు. ఆయన ఒక పాదయాత్ర చేశారు, ఒక ఓదార్పు యాత్ర చేశారు. ఆయన ప్రజల్లోకి వెళ్ళని రోజు లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగన్ గారు వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి, ఆయన ఎన్ని అల్లర్లు సృష్టించారు, లేకపోతే ఆయన వెళ్ళిన చోట ఎంతమందిని కొట్టారు, లేకపోతే లేడీ ఎంఆర్ఓ అని కొట్టారా, లేకపోతే ఒక 23 మంది ఎమ్మెల్యేలను కొనుక్కున్నారా, లేకపోతే ఒక ఎమ్మెల్యేతో బేరం మాట్లాడుతూ ఫోన్లో దొరికారా, ఏమి ఆయన రెడ్ హ్యాండెడ్గా ఆయన చేసిన తప్పులు ఏమి దొరికాయి. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక కూనీకోర అవనివ్వండి, లేకపోతే ఒక ఆరోపణలు అవనివ్వండి, డబ్బులు సంపాదించేసాడు అవనివ్వండి, ఏదవనివ్వండి, అన్నీ కూడా ఆరోపణలుగానే మిగిలిపోయి ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. 210% నేను అర్థం చేసుకున్నాను, రాజశేఖర్ గారు అర్థం చేసుకున్నాము. ఈరోజు మీ ముందు అందుకే మేము వచ్చి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం. నేను రాజశేఖర్ గారు సరే ఏమండి మీరు ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన లేని కాంగ్రెస్ మాకు వద్దనుకున్నాం, వచ్చేసాం. ఈరోజు మధ్యలో నేను నరేంద్ర మోడీ గారు జెన్యూన్గా ఈ పార్టీలు మారే వాళ్ళ గురించి చాలా మంది దగ్గర ఒక అసహ్యమైన ఒపీనియన్ మనసులో పెట్టుకుంటున్నారు పార్టీ మారే వాళ్ళని. మీరు ఒకటి ఆలోచించండి, పుట్టుకత్తుల నుంచి చనిపోయే లోపల ఓటు వేసే ప్రతి ఒక్కరు ఒకే పార్టీకి ఓటు వేస్తారా? లేదు. ఈ పార్టీ బాగా చేస్తుందని ఈ పార్టీకి వేస్తారు, లేదా ఆ పార్టీ బెటర్గా చేస్తుందో ఆ పార్టీ బెటర్గా చేస్తుందో అని మార్చి ఎదురు చూస్తారు. ఏ పార్టీ బెటర్గా చేస్తుందో ఆ పార్టీ కంటిన్యూ చేస్తారు.